కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని కంటోన్మెంట్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని బోర్డు మెంబర్ రామకృష్ణ తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కంటోన్మెంట్ భూములపై కన్నేశాయని ఆయన ఆరోపించారు. జీహెచ్ఎంసీలో విలీనం చేస్తే కంటోన్మెంట్ ప్రాంతం కాంక్రీట్ జంగిల్ గా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజున్న స్మూత్ లివింగ్ మరి ఫ్యూచర్ లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మరి దాంతో పాటు ఏవైతే ట్రాఫిక్ కండిషన్ స్టార్ట్ అవుతాయో అంటే ఇప్పుడు 3,000 లక్షల మంది ఉంటున్నారు. అంటే ఇప్పుడు పిల్లలను లెక్కేసుకుంటే యావరేజ్ గా 4.5 lakh పీపుల్ ఉంటారు. రాబోయే దినాలకు ఒక 7-8 లక్షలు యాడ్ అయితే మటుకు ట్రాఫిక్ కండిషన్ కూడా చాలా తీవ్రంగా కంటోన్మెంట్ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. మరి అందరికన్నా ఇంపార్టెంట్ ఎప్పుడైతే హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయో సెక్యూరిటీ ఇష్యూస్ కానీ సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అందరికీ ఇబ్బంది కలుగుతుంది. మరి ఇదే కాకుండా మెయిన్ పాయింట్ ఏదైతే ఆర్మీ ఎన్ఓసి ఉంటుందో అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా ఆర్మీ నుంచి ఎన్ఓసి తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజు